హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు రైతు కలం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే ఛానల్ చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయంలోకి వెళ్తే ఈరోజు మనకు 14th April 2026 మనకు ఇది 14/4/2026. ఈరోజు మనకు మామిడి ధరలను తెలుసుకుందాం. మనకు సుందరి వెరైటీ వచ్చేసి హైదరాబాద్లో మనకు రేట్ ఇది డౌన్ అవుతూ వస్తుంది, తగ్గుతుంది. మనకు 50 నుంచి 100 మధ్య ఉంది. 50 to 100 రూపీసే సుందరి వెరైటీ. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఈ నాందేడ్లో లాల్ పట ఇదే మనకు సింధూర. మనకు నిన్న కూడా అడిగారు సింధూరనా సువర్ణరేఖ ఏంటిది అన్నారు. సింధూర వెరైటీ ఇది, లాల్ పట అని కూడా అంటారు దీన్నే. ఇది 93 రూపాయల కేజీ. మంచి టాప్ ఉంటే మనకు 93 రూపీస్ కేజీ పోతుంది. ఇది నాందేడ్లో, మన దగ్గర కాదు. ఈ మార్కెట్ కొంచెం మనకేమైనా డౌట్స్ ఉంటే కూడా దీని మీద నాందేడ్ ఎట్లా బాగా వెళ్ళే ఉంటే అక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. ఒకసారి చూడండి మీరు. నాందేడ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన దాంట్లో ఇస్తున్నాం. ఒకసారి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే నేను అడిగితే కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు ఒకసారి హాయ్ కానీ మెసేజ్ కానీ లేకపోతే డైరెక్ట్ నాకు హాయ్ అని మెసేజ్ చేసినా మీరు బయ్యర్సా ఫార్మర్సా, మీకు బయ్యర్స్గా ఉన్నా లేకపోతే ఫార్మర్స్గా ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తే అర్థమవుతుంది. ఇంకోటి మీకు పర్టికులర్ మీ ప్లేస్ ఏందో చెప్పండి. దాంతోపాటు మీరు చాలా వరకు రైతులు అడుగుతున్నారు బయ్యర్స్ అని. బయ్యర్స్ ఎవ్వరు కాంటాక్ట్ అవ్వట్లేదు, చాలా తక్కువ మంది అవుతున్నారు. నేను వాళ్ళనే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చాలా వరకు బయ్యర్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకొకటి మన ఖమ్మం దగ్గరలో కూడా మీరు బయ్యర్స్ వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫార్మర్స్ చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేస్తే హైదరాబాద్లో బాదామి వచ్చేస్తే మనకు 60 నుంచి 120 రేట్ పోతుంది టాపు. ఇది మనం మాల్లేదు అనుకుంటే బాగానే చేస్తుర్రు. 800 నిన్న సింగర్ మార్కెట్ 60 to 120 రూపీస్ బాదామి. మనకు లో అయితే 50-55 కూడా నడుస్తుంది. షైన్ లేకపోతే పిక్క కట్టకపోతే ఇంకా అట్లా 40-55 కూడా మధ్య నడుస్తుంది. మనకు దశేరి వచ్చేస్తే 75 to 110, 75 నుంచి 110 రూపాయల కిలో నడుస్తుంది దశేరి. ఇది మనం మొన్న నుంచి కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇది పెద్ద చేంజ్ ఏమవట్లేదు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. బంగినపల్లి వచ్చేస్తే 60 to 120 హైదరాబాద్లో. ఇది మనకు 60 నుంచి 120. అదే మనకు దశేరి వచ్చేస్తే 75 to 110, 75 నుంచి 110 మధ్య ఉంది. మనకు చిన్న రసాలు వచ్చేస్తే 40 నుంచి 60, 40 to 60 రూపీస్ మధ్య నడుస్తుంది. టాప్ ఉంటే 80 రూపీస్ అట్లా పోతుంది. 40 నుంచి 40 to 80 రూపీస్, 40 నుంచి 80 రూపాయల మధ్య చిన్న రసాలు నడుస్తుంది. పెద్ద రసాలు కూడా మనకు 60 to 100 అంతే, టాప్ అదే నడుస్తుంది. అంతకు మించి అయితే ఏం పోవట్లేదు, కొంచెం రేట్లు తగ్గుతున్నాయి. ఇవి 60 నుంచి 100 రూపాయలు పెద్ద రసాలు. కేసరి వచ్చేస్తే మనకు లో గ్రేడ్లో 60 to 90 అంతే. మనకు చిన్న హైదరాబాద్లో లో గ్రేడ్ అంటే దీనికి మంచి లేని మాలే అనుకో. ఆల్మోస్ట్ 60 నుంచి 90 మధ్య నడుస్తుంది. మనకు ఇదే సుందరి దీన్నే రస్పూరి అంటారు. ఇది ఎంత సుందరి అంటే సుందరి ఎంత నడుస్తుంది అంటే మనకు 100 రూపాయల కిలో నడుస్తుంది హైదరాబాద్లో. ఇది మనకు బెస్ట్ మాల్ ఉంటే 100 రూపీస్ నడుస్తుంది. ఒకసారి మీరు 100 రూపాయలు నడుస్తుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉంటే మీరు బయ్యర్స్ని కూడా కాంటాక్ట్ కావచ్చు. మనకు సుందరి వెరైటీ వచ్చేసి 100 రూపీస్ కేజీ పోతుంది. 100 రూపాయల కిలో పోతుంది సుందరి వెరైటీ, సువర్ణరేఖ ఇదే. మనకు ఇంకోటి పైరీ వెరైటీ మనం కొత్త చెప్తున్నాం, చాలా ఇది ఉండదు మార్కెట్లో, కానీ మనమే దీన్ని పైరీ అంటారు. ఇది మన కర్ణాటక సైడ్ ఎక్కువ ఉంటుంది, రస్పూరి అంటారు దీన్ని. 80 రూపీస్ కేజీ పోతుంది బెస్ట్ వన్. మంచిగా ఉంటే 80 రూపాయల కిలో పోతుంది. మంచి షైన్ వచ్చింది ఉంటే. ఇంకా కొంచెం అటు ఇటు ఉంటే ఒక 100 దాకా కూడా పోతుంది. మనం ఉంటే మాత్రం మన హైదరాబాద్ ఇట్లా రేట్ పోతుంది. ఇంకోటి అపస్ వెరైటీ 110 రూపీస్ కేజీ పోతుంది. 110 రూపాయల కిలో పోతుంది అపస్ రత్నగిరి ఆల్ఫాన్సో. నెక్స్ట్ ఇంకోటి తోతాపూర్ వచ్చేస్తే మనకు మార్కెట్లో తక్కువనే ఉంది, కాకపోతే మనకు ఇంకా 20 నుంచి 50 ఈ మధ్య నడుస్తుంది. వరంగల్ మార్కెట్లో వచ్చేస్తే నిన్న మనకు 50 రూపాయల కిలో నడిచింది. సో ఇది ఒక 10 రూపీస్ అటు ఇటు అయినా 20 to 40 మధ్య అయితే నడుస్తుంది. మీ దగ్గరలో వరంగల్ వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి మీరు దగ్గర కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకోళ్ళ బయ్యర్స్ నెంబర్స్ కానీ అర్తి వాళ్ళ నెంబర్లు కావాలన్నా నేను కావాలన్నా నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ మీద ఉంటే కూడా మీరు బయ్యర్స్ నెంబర్ ఇవ్వమన్నా నేను ఇస్తాను. బయ్యర్స్ కూడా మీకు ఏమన్నా దగ్గరలో మీకు టోటల్ కావాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్లో వచ్చేస్తే దశేరి 75 రూపీస్ ఇదే రేట్ దగ్గర ఉన్నది. కాకపోతే మన యావరేజ్ చూడాలంటే 70 to 80 మధ్య నడుస్తుంది దశేరి కరీంనగర్లో. 70 నుంచి 80 రూపాయల మధ్య దశేరి. కేసరి వచ్చింది ఇవాళ మార్కెట్కు, మీడియం కేసరి 75 రూపీస్ నడుస్తుంది. ఒకటే వచ్చింది, రావచ్చు మనకు తెలిసిన వరకు అయితే ఒకటే వచ్చింది. ఇది 75 రూపీస్ నడుస్తుంది. మీడియం ఉంటే 75 రూపాయల కిలో మీడియం కేసరి, టాప్ కాదు మీడియం. మల్లిక వచ్చేస్తే ఇది కరీంనగర్కి ఈరోజు 50 రూపాయల కిలో, 50 రూపీస్ కేజీ మల్లిక. మరీ షైన్ ఏం లేదు, నార్మల్గా ఉంది. అంటే 50 to 60 మధ్య నడుస్తున్నట్టు లెక్క మల్లిక.
లో ఉంటే 40 కూడా పోతుంది, 40 రూపీస్ కూడా పోద్ది మల్లిక లో ఉంటే. బాదాం వచ్చేస్తే మనకు ఇది చాలా ఎక్కువ బాదాం ఉంది. 65 నుంచి 75 టాప్ 80 ఇంతకు మించి అయితే పోలేదు అన్ని. మనం ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ 65, 70, 68, 72, 73, 75 అట్లా పోయింది బంగినపల్లి. 68, 65, 70, 73, 75 టాప్ అనుకుంటే మనం ఇంకా మంచిగా ఉంటే 80 రూపాయల దాకా పోతాం అనుకోవచ్చు అంతే. ఇది చెప్పేది ఏంటంటే మనకు 68 పోయినది దానికి 75 పోయిన దానికి తేడా ఏంటంటే ఎంతో కొంత బాక్సులో తెస్తే బెస్ట్ రేట్ పోతుంది. కాకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ కొంచెం ఎక్కువ పడే ఛాయిస్ ఉండొచ్చు, కానీ బాక్సులో తెచ్చేదానికి కొంచెం ఎక్కువ రేట్ అయితే పోతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కవర్ కట్టిన దాంతో పోలిస్తే బాక్స్లో తక్కువ ఉంటుంది. బాక్స్లో పోలిస్తే ఈ నార్మల్ కాయ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. పిక్క కట్టిన దాంతో పోలిస్తే కచ్చకాయ ఇంకా తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం మార్కెట్లో బేసిక్ మనకు తోట ఉన్నామంటే మా తోట గురించి తోట పట్టేది ఉన్నా తోట మనం ఉన్న ఫార్మర్ అని ఇవన్నీ తెలిసి ఉండాలి. నేను అందుకనే మళ్ళీ చెప్తున్నా ఒకసారి. ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు కరీంనగర్ అయిపోయింది. నెక్స్ట్ వరంగల్ మార్కెట్కి వచ్చేస్తే బాదాం వచ్చేస్తే 110 రూపీస్ కేజీ పోయింది. టాప్ మాల్ ఇది మనకి ఇంత మించేం పోలే, 110 రూపీస్ టాప్ పోయింది. ఇంకా లో ఉంటే మనకు 60, 70, 60, 70 నుంచి 80, 90, 110 దాకా కూడా పోయింది టాప్ ఉంటే వరంగల్లో. నెక్స్ట్ నార్మల్ వచ్చేస్తే మనకి ఇది ఇందులో కవర్ కట్టండి వరంగల్లో 80 రూపీస్ పోయింది. ఇది బెస్ట్ డీలే. ఎట్లా అనుకుంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో 120, 130 పోయినప్పుడు వరంగల్ ఆ దగ్గర వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టుకునే వాళ్ళు కొంచెం మాట్లాడుకుంటే అటు ఇటుగా బేరీజ్ అయినా 110 రూపీస్ పోవడం బెస్ట్ డీలే వరంగల్ వాళ్ళకి. దశరి 90 రూపీస్ పోయింది టాపు, ఇది కూడా బెస్టే. మనకు వరంగల్ అయితే మార్కెట్ హైలో ఉంది, బెస్టే ఉంది ఇప్పుడు చూస్తే కొద్ది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి కేసరి మాత్రం ఇది టాపు 115, 117 రూపాయలు కూడా పోయింది. 122 కూడా పోయింది కేసరి, ఎస్పెషల్లీ వరంగల్ మార్కెట్లో ఇది హైలైట్ అని చెప్పాలి. 115, 117, 122 కూడా పోయింది. 115, 117, 122 కేసరి వెరైటీ. వరంగల్ దగ్గర ఉంటే వరంగల్ మార్కెట్ అయితే హైయే ఉంది. మీరు దగ్గరలో ఉన్న 4, 5, 10 ఒకసారి దగ్గరలో ఉంటే వరంగల్ మార్కెట్కి వెళ్ళి విజిట్ చేసి మీకు ఆ ఎట్లుంటుంది, ఏ రేటు పోయి ఉంటుంది, చాయిస్ ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. మేము తెస్తే ఎట్లా తీసుకుంటారని ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. వరంగల్ మార్కెట్ మాత్రం హైలోనే ఉంది. కరీంనగర్ మార్కెట్ కూడా మీడియం రేంజ్లో, మరీ ఎంతో అన్నట్టు కాకుండా మనకు కాయ చూస్తేనే పర్లేదు, రీజనబుల్ రేట్ అయినట్టు అనిపిస్తుంది. కరీంనగర్ మార్కెట్ కూడా బాగానే ఉంది, హైలోనే ఉంది. వరంగల్కు కరీంనగర్కు జగిత్యాలకు ఒక 10 రూపాయలు తేడా వస్తుంది, మీరు ఇది అర్థం చేసుకోండి. నిజామాబాద్ కూడా 60 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది, దశేరి కానీ బంగినపల్లి కానీ. ఈ వాళ్ళైతే వేరేంటి చెప్పిర్రు, బంగినపల్లి, దశేరి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి విస్సన్నపేట గురించి చెప్తున్నా. ఇది మనకు బాదాం వచ్చేస్తే మనకు 45 రూపాయల కిలో అయింది. ఇది విస్సన్నపేట, ఇది మనకు చిన్న మార్కెట్తో ఇదే ప్రాబ్లం. ఆంధ్ర సైడ్ చాలా వరకు మార్కెట్లు డౌనే ఉన్నాయి. నేను టాప్ రేట్ ఇప్పటి చూసిన ఎప్పుడు మన దానిలో చెప్పేది 60 రూపాయలు ఎక్కడా పోలేదు, కవర్ కట్టింది కూడా. ఎస్పెషల్లీ విస్సన్నపేటలో ఏంటంటే 45 రూపీస్ కేజీ, 33 రూపీస్ కేజీ, 40 రూపాయల కిలో నడుస్తుంది. లైట్ మంగు ఉంటే 40 రూపాయలు వస్తుంది, అది కలర్ ఉన్నా సరే. కానీ మనకు టాప్ బెస్ట్ ఉంటే 45. ఇంకా ఈ లెక్కన చూస్తే ఒక 50 రూపీస్ ఇంతకు మించి అయితే పోతలేదు. మన విస్సన్నపేట మార్కెట్లో 33 రూపీస్ బాదాం పోతుంది. తక్కువ లాట్ ఉంటే మీ లోకల్ మార్కెట్ తీసుకెళ్ళండి. ఎక్కువ ఉంటే మాల్ మన మ్యాక్సిమం వేరే ప్లేస్ పెద్ద మార్కెట్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ బయ్యర్స్ నెంబర్ కాంటాక్ట్ కాండి. లేకపోతే మన ఛానల్లో ఏప్రిల్ 1 నుంచి 7 వరకు పెట్టిన చాలా వరకు వీడియోస్లో బయ్యర్స్ నెంబర్స్ ఉన్నాయి. లేదంటే మన వాట్సాప్ ఛానల్కి వచ్చి వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావండి, అందులో అడిగే ప్రయత్నం చేయండి. మీరు బయ్యరా ఫార్మరా అడిగే ప్రయత్నం చేయండి. దాంతోపాటు డైరెక్ట్ మనకు హాయ్ అని చెప్పి మీకు బయ్యర్స్ నెంబర్ కావాలంటే బయ్యర్స్ నెంబర్, ఫార్మర్స్ కావాలంటే ఫార్మర్స్ కూడా నేను నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ మీరు నమ్మకం కోల్పోకూరి. చాలా వరకు లాస్ వస్తాను ఎట్లా అని టెన్షన్ పడకూరి. మంచి నమ్మకం మీద ఉంటేనే పనులు అవుతాయి. టెన్షన్ మీద తక్కువకి ఇచ్చేసి తర్వాత ఫీల్ అవ్వడం, తక్కువ కొనేసి తర్వాత ఎక్కువ రేటు కొనేసి బయ్యర్స్ ఫీల్ అవ్వడం, ఇట్లా ఏం కాకండి. కరెక్ట్ మీకు ఈ మాల్కి ఎంత పెట్టచ్చు అని ఐడియా ఉంటేనే. ఇప్పుడు సపోజ్ బయ్యర్సే ఉన్నారు, మీరు ఒక 10 తోటలు చూసిండ్రు, మీరు చాలా వరకు చూసిండ్రు. సో దానికి ఎంత పెట్టచ్చో మీరు లాసులు ఇంతవరకు మీరు చూసిన వాటి ప్రకారం వాటి ఈ టైంలో ఎట్లుంటాయి రేటు, ఈ రేటు ఎటే జంప్ అయ్యే ఛాయిస్ ఉందని క్లారిటీ మీద ఉంటే ఎంత పెట్టనో అంత పెట్టండి, లాస్ అయితే కాకండి. ఇక ఎస్పెషల్లీ ఫార్మర్స్ విషయానికి వచ్చేస్తే మీ దగ్గరికి చాలామంది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు తోట ఎంత కాస్తుంది, ఏ చెట్టు ఎంత కాస్తుంది మీకు ఐడియా ఉండాలి. మీకు ఇన్ని టన్నుల కాయ వెళ్తుంది. ఒక వచనంలల్లా ఏ రేటుకి ఎంత చెప్తున్నారు, ఎక్కడి దాకా వెళ్ళచ్చు, మీ బయర్స్ని కాంటాక్ట్ అవుతారా, మీరు ఓన్గా ట్రై చేస్తారా, లేకపోతే ఈ మండి ఇట్లా ఇచ్చుకుంటారా, మీ దగ్గర మార్కెట్కి ఇచ్చుకుంటారా, లాంగ్ దానికి తీసుకెళ్తారా, ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, ఛార్జెస్ ఎంత పడుతుంది, వాళ్ళు దానికి తగ్గట్టుగా తెలుసుకొని వాళ్ళకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏడికొచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎంత ఒక అవగాహన కొద్దే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి.
మళ్ళీ ఇచ్చినాక తక్కువకి ఇచ్చినాం, లేకపోతే వాళ్ళు ఎక్కువ వచ్చినాక లాస్ అయినామని వాళ్ళను ఇట్లేం కాకుండా మంచి మీకు అవగాహన మీదే ఇచ్చే ప్రయత్నం చేయండి. దానికి ముందే మీరు మాట్లాడుకోండి ఎంత ఏది. ఇంకోటి, నేను బయ్యర్స్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళతో డైరెక్ట్ పేమెంట్స్ చేయకుండా మీరు మాల్ ఎంత ఇచ్చినందుకు తగ్గట్టే పేమెంట్లు ఇవ్వండి. ముందే మనీ ఎవ్వరు ఇచ్చుకోకండి. ఎస్పెషల్లీ ఫార్మర్స్కి చెప్తున్నా, మీరు క్లారిటీ వచ్చినాకనే వాళ్ళతోటి డీల్ ఓకే చేసుకోండి. ముందే కాయలు తెంపుకోవి తర్వాత మీరు చెప్పిరన్నా ఇచ్చినాం అనేటువంటి నా మీద బ్యాడ్ నేమ్ చేయకండి. నాకే కాదు ఎవరికైనా చెప్పినా కూడా మీరు డైరెక్ట్ వాళ్ళు ఎవరో చెప్పగానే బయర్స్కి డైరెక్ట్ తోటంతా ఇచ్చే ప్రయత్నం చేయకండి. పైసలు తీసుకోండి, మీ డబ్బులు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజు మనకు రేట్లు ఎట్లున్నాయి, నిన్నటికి వెళ్ళటికైతే రేట్లకు ఒక 5-10 రూపాయలు అయితే తగ్గుతున్నాయి. ఇది చాలా నాకు అనాలిసిస్ చెప్పింది ఏంటంటే, పోయి ఒక మార్కెట్ ఒక దగ్గర స్టేబుల్ దగ్గర ఆగుతుంది అంటారు. ఆగుతుంది మళ్ళీ తర్వాత పెరుగుతుంది అని కొందరు అంటారు. ఇది ఎటు పోతుందో తెలియదు, చూద్దాం. మనం మార్కెట్ రేపు ఎట్లుంటుందో మళ్ళీ మనం సాయంత్రం కూడా వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా వాళ్ళు చాలామంది డౌట్లు అడుగుతారు, యూట్యూబ్లో అడుగుతారు. మన వాట్సాప్ ఛానల్కి వచ్చి జాయిన్ అయ్యి అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా నేను 4-5 గంటలు వీడియో మీదే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ మహారాష్ట్ర, నాందేడ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ తెలుసుకొని చేసరికి, వరంగల్, కరీంనగర్ ఇవన్నీ తెలుసుకొని చేసరికి చాలా టైం పడుతుంది. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా వేయండి. చాలా వరకు వీడియోలు చూడండి, చూస్తేనే మీకు అవగాహన వస్తుంది. మీరు మార్కెట్లో మామిడికాయ ఎట్లున్నది, ఏ రేటు వేచి అవుతుంది, రేపు ఎట్లుందని మీకు అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.